చాలా మంది బేసిక్‌గా ఈ ఫీల్డ్‌లో ఉన్నవాళ్ళు, ఈ ఆర్టిస్ట్‌లు అవ్వచ్చు. కొంతమంది కమిట్మెంట్ అడుగుతారు. అది ఇది అని అంటారు. కానీ నువ్వు సాఫ్ట్‌వేర్ కాబట్టి నేను అడుగుతున్నా. మీ ఫీల్డ్‌లో కూడా ఇలాంటి మీరు వినడం కానీ, ఎక్కడైనా చూడడం కానీ, లేకపోతే మీ లైఫ్‌లో జరగడం కానీ జరిగిందా? టచ్ వుడ్ నాకైతే అట్లాగా ఏమీ ఎక్స్పీరియన్సెస్ అవ్వలేదన్నమాట. టచ్ వుడ్ గాడ్స్ గ్రేస్ అది. ఎందుకంటే లైక్ వాట్ ఎవర్ ఐ గివెన్ ఇంటర్వ్యూస్ అండ్ ఆల్ అంతా కూడా ఫేర్ గానే జరిగిందనమాట. అండ్ నా మేనేజర్స్ ఇప్పటి వరకు నేను వర్క్ చేసే వాళ్ళందరూ కూడా చాలా మంచి వాళ్ళు అండ్ చాలా జోవియల్. ఇప్పుడు ఆర్టిస్ట్ లైఫ్ లో కమిట్మెంట్ అడుగుతారు అని చెప్పి నేను విన్నా. ఐ డోంట్ నో ఎంతవరకు ట్రూ అని చెప్పి, ఎందుకంటే నేను వినలేదు కాబట్టి, నా దగ్గర రాలేదు కాబట్టి. కానీ వాళ్ళు బయటకు చెప్తే ఆఫర్స్ వస్తాయో లేవో ఇట్లా కొంచెం అయినా మన మీద బ్యాడ్ నేమ్ వస్తుంది అని చెప్పి ఇట్లా ఉంటది. కానీ సాఫ్ట్వేర్ లో ఏంటంటే ప్రతి కంపెనీలో కూడా మనకి సెక్షువల్ హెరాస్మెంట్ చేస్తున్నారు అన్న, నీకు రాంగ్ గా టచ్ అయింది అన్నా సరే వీ కెన్ రేజ్, అంటే మనం ఒక ఇన్సిడెంట్ ఒక రేస్ చేయొచ్చు అనమాట. వాయిస్ రేస్ చేయొచ్చు. మనం డైరెక్ట్ గా హెచ్ఆర్ కి గానీ మేనేజర్స్ కి గానీ మనం రిపోర్ట్ చేయొచ్చు అనమాట. సో అది ఎంక్వైరీ చేసి ఇఫ్ ఇట్స్ ట్రూ వాళ్ళని కంప్లీట్ గా బ్లాంక్ చేస్తారు అనమాట మొత్తం. సో we can raise our voices. ఇలాంటివన్నీ కొన్ని ఉన్నాయి కాబట్టి ఇలాంటివన్నీ కొన్ని తగ్గాయి అనుకుంటా. But still there are some people who are still suffering నేను కొన్న విన్నంత వరకు. బట్ మోస్ట్లీ ఇటు పోల్చుకుంటే బెటర్ సాఫ్ట్వేర్ అని అంట ఇలాంటి వాటికి, బికాస్ దే ఆర్ క్విక్ టు టేక్ యాక్షన్స్ అవర్ అండ్ ఆల్. సమంత అయ్యో ఇప్పుడు సమంత ఫ్యాన్స్ అందరూ వేసుకుంటారు. సమంత గారు కూడా అసలు ఏంది అని అనుకుంటారు. సడన్ గా నేను చూడగానే ఒక యాంగిల్ లో నాకు సమంతలా కనిపిస్తున్నారు. యాక్చువల్లీ మిర్రర్ ఉందేమో, మిమ్మల్ని మీరు చూసుకుంటున్నారేమో, అందుకే అలా కనిపిస్తున్నారేమో. అబ్బా నిజమేరా, నాకు నేను అద్దంలో చూసుకుంటే సమంతలా ఉంటా అని అందరూ అంటారు. మనం అనుకోవాలి మరి ఏం చేస్తాం. మనం అనుకోవాలి మరి ఏం చేస్తాం. 7 years నీకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఇప్పుడు స్టడీస్ కంప్లీట్ అయిపోయి జాబ్ కోసం ట్రైల్ వేస్తున్న వాళ్ళకి మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు జాబ్ రావాలి అంటే? యాక్చువల్లీ సాఫ్ట్వేర్ ఫీల్డ్ ఇప్పుడు కొంచెం మార్కెట్ అప్ అండ్ డౌన్ అవుతుంది కాబట్టి ఫస్ట్ అప్ స్కిల్, అంటే ప్రెసెంట్ టెక్నాలజీ ఏదైతే ఉందో దాన్ని అప్ స్కిల్ చేసుకుంటూ ఉండాలి. నువ్వు ఒక టెక్నాలజీలో స్టార్ట్ అవ్వచ్చు, బట్ డోంట్ కంటిన్యూ ఇన్ దాట్. అప్డేట్ అవుతూనే ఉండాలి, అప్ స్కిల్ చేసుకుంటూనే ఉండాలి. ఎందుకంటే అప్పుడే ఆపర్చునిటీస్ వస్తాయి అండ్ నువ్వు కంపెనీ షిఫ్ట్ అయితేనే నీకు పేమెంట్ అనేది బెటర్ అవుతుంది. ఇప్పుడున్న ఫ్రెషర్స్కి ఏంటంటే ఎవరైతే ఇంకా జాబ్ లేకుండా ట్రై చేస్తున్నారో ఫస్ట్ ఏం చెప్తాను అంటే యుల్ ఫేస్ లాట్స్ ఆఫ్ రిజెక్షన్స్, బట్ స్ట్రాంగ్ గా ఉండండి. ఒక రిజెక్షన్ వచ్చిందా, ఇట్స్ ఓకే, ఫైన్. సెకండ్ ఫైన్, థర్డ్ ఫైన్, యుల్ గెట్ బెటర్ డేస్. అంతే తప్ప మీకు ఈ 3 రిజెక్షన్స్ వల్ల మీకు పోయేదేముండదు. ఎందుకంటే మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు, ఎక్స్పీరియన్స్ చేస్తారు, వాళ్ళు ఏం అడుగుతున్నారు క్వశ్చన్స్, ఎట్లా బిహేవ్ చేయాలి ఏంటి అనేది. సో డిసప్పాయింట్ అవ్వకుండా సో ట్రై చేస్తూ ఉండండి. యుల్ గెట్ గుడ్ ఆపర్చునిటీస్, బట్ అప్ స్కిల్ యువర్ సెల్ఫ్, దట్స్ ద మెయిన్ థింగ్. కానీ మరి మన బ్రెయిన్ కి అంత ప్రెషర్ పెట్టడం కూడా చాలా కష్టం అంటారు కదా. చాలా మందికి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎట్లా అసలు ఎలా మేనేజ్ చేస్తారు దాన్ని? నేను సాఫ్ట్వేర్ ఫీల్డ్ లోనే కష్టం ఉంటది అని చెప్పను, ఏ ఫీల్డ్ లో ఆ ఫీల్డ్ లో. ఇప్పుడు మా సాఫ్ట్వేర్ లో కొంచెం బ్రెయిన్ యూజ్ చేయాలి కాబట్టి బ్రెయిన్ మీద ప్రెషర్. ఇప్పుడు ఆర్టిస్ట్ లైఫ్ లో వాళ్ళు గ్లామర్, వాళ్ళు ఎప్పుడు బాగుండాలి, సో వాళ్ళు రెగ్యులర్ గా మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు వ్యాక్సిన్ చేశారంటే అది పీక్ లేజర్ చేసుకున్న నొప్పులు, అదొక రకమైన ప్రెషర్. సో ప్రతి దాంట్లో నువ్వు ఏం చేసినా సరే హార్డ్ వర్క్ అది లేకపోతే పని అవ్వదు. సో ఏ ఫీల్డ్ అదే కష్టం, బట్ స్టిల్ దొరికే వీకెండ్ మాత్రం చిల్ అయ్యి ఎంజాయ్ చేయండి అని చెప్తా. నీ లైఫ్ లో చిల్లింగ్ అంటే ఏం చేస్తూ? నేను చిల్లింగ్ అంటే ఏం చేయను. నేను రూమ్ లో 4 గోడల మధ్య కూర్చుంటా, నవల్స్ చదువుతా పిచ్చగా. ఈ మధ్య చెస్ స్టార్ట్ చేశాను అనమాట. సో చెస్ ఆడతా, లేదా ఏదైనా గేమ్స్ ఆడతా, లేదా ఫ్రెండ్స్ తో ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తాను. నేను అసలు నీ లైఫ్ గోల్ ఏంటి? నీది అవ్వాలి, అది అవ్వాలి, ఏదైనా ఉందా? 10 మంది నన్ను చూసి అబ్బా తనలా ఉండాలి, మా మమ్మీ డాడీ నా కొంచెం ప్రౌడ్ గా ఫీల్ అవ్వాలి. అండ్ నేను వేరే వాళ్ళ మీద ఎప్పటికీ డిపెండ్ అవ్వకూడదు. ఎంత వయసు వచ్చినా సరే నేను ఇండిపెండెంట్ గానే ఉండాలి. అది మెయిన్ గోల్ అదనమాట. అండ్ అందరూ వేరే వాళ్ళు ఇన్స్పిరేషన్ అని చెప్తారు కదా, రేపు పొద్దున్న ఎప్పుడో ఒక 20-30 సంవత్సరాల తర్వాత అరే నేను శ్రీజ దమ్ములా అవ్వాలి అని ఎవరైనా చెప్తే బాగుంటది అని చెప్పి నా ఫీలింగ్. వాళ్ళు వీళ్ళ ఎందుకు, నేనే అనుకున్నాను. నువ్వు ఎందుకంటే నువ్వు ఫేస్ పైన మాట్లాడేస్తావు అంటే చాలా మందికి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఇప్పుడు నేనున్నాను, నువ్వేమనుకుంటావో అని నేను ఆలోచిస్తా, దానివల్ల నేను సఫర్ అవుతాను. కానీ నువ్వేంటంటే నువ్వు హ్యాపీ హెల్దీ ఎప్పటికీ, ఎందుకంటే నువ్వేమనుకుంటావు అది చెప్పేస్తావు. నీకు పక్కన వాళ్ళు ఏమనుకుంటారో అనేది ఉండదు. ఈ అమ్మాయిలా నేను ఉంటే ఎంత బాగున్నా నేనే అనుకున్నా.
యాక్చువల్లీ ఇట్స్ నైస్, బట్ ఏంటంటే మనం మాట్లాడతాం కాబట్టి చాలా మందికి నచ్చం కూడా. ప్రపంచం అంటే మనం ఏం చేసినా సరే వేరే వాళ్ళ అటెన్షన్ కోసమో వేరే వాళ్ళ కోసమే చేస్తాం. నువ్వు నీలా మాట్లాడకపోతే ఇంకా బుర్ర పనిచేయదు అని అనుకుంటే దెన్ అంత బాగుంటది అని ఫీలింగ్ అంతే నాకు. అంతేనా? అమ్మో నేను లోపల అస్సలేం దాచుకోలేను రా బాబోయ్. నువ్వు అన్ని నిజాలే చెప్తావారా? లేదు, అప్పుడప్పుడు అబద్ధాలు ఉండాలి కదా, కొంచెం ఏదో చాలా. కానీ నేను అబద్ధం ఆడితే తడబడబడతా. అరే నువ్వు అన్ని నిజాలే చెప్తావుగా? యా. ప్రామిస్? ఒట్టేసి ఒక మాట, ఒట్టేయకుండా ఒక మాట చెప్ప. నువ్వు ప్రభాస్ కాదు, ప్రభాస్ అమ్మ కాదు. ఓకే. ప్రభాస్ గారు 6 అడుగులు, నేను భూమికి 6 అడుగులు. నీకు 6 అడుగులు బుల్లెట్ అంటే ఇష్టం కదరా? అందుకే ఆ డైలాగులు చెప్పుకొని బతికేస్తున్నా. అరే ప్రభాస్ శ్రీజాకి పెళ్లి అవ్వలేదు, శ్రీజాకి ఉండే నచ్చే క్వాలిటీస్ అన్ని ప్రభాస్ లో ఉన్నాయి అంటే ఫ్యూచర్ లో నువ్వు ప్రభాస్ ని పెళ్లి చేసుకోపోతావా? ప్రభాస్ గారు లాంటి వాళ్ళు వస్తే ఓకే. ప్రభాస్ గారు అంటే మనం అంత ఉండొచ్చు, ఆశ ఉండొచ్చు. సపోజ్ ప్రభాసే వచ్చి శ్రీజ నేను బిగ్ బాస్ హౌస్ లో చూసాను, నీ జెన్యూనిటీ నాకు నచ్చింది అంటే, నువ్వంటే నాకు ఇష్టం అని చెప్తే ఏం చెప్తావు? ఫస్ట్ నిద్రలో నుంచి బయటికి లేస్తాం. సో ఫస్ట్ నిద్రలో నుంచి అమ్మ చాలు, కలలు కనింది చాలు, కలాం గారు కలలు కనమన్నారు కానీ కళలో బతకమని లేదు అని చెప్పి కళల నుంచి లేస్తా. సపోజ్ ఇప్పుడు ఒక మూవీలో నీకు ఆఫర్ వచ్చిందిరా, ప్రభాస్ గారు లిప్ కిస్ ఉంది అందులో, అంటే ఆర్టిస్ట్ అవ్వాలనుకుంటున్నావు, మరి ఇవన్నీ చేయాల్సి వస్తే ఆర్టిస్ట్ ఎంతైనా సరే నాకున్ని ఒక లిమిట్ ఉంటది. సో నా బౌండరీస్ అనేవి నాకున్నాయి. సో చేయలేను నేను. ఒక రొమాంటిక్ సీన్ ఉంది, ఆ రొమాంటిక్ సీన్ ఇస్ ఓకే ఫేక్ చేయడం, కానీ నేను అది చేయాలంటే వాళ్ళు సరి పడిసేస్తారు, నవ్వుతారు, అస్సలు కానివ్వదు. బట్ యా, నో లిప్ కిస్, నో అట్లాంటివి ఏమైతే నేను చెయ్య. ఇప్పుడు బంగారం రేట్లు చూసావుగా, చాలా ఎంత హై అయ్యాయి, బీభత్సంగా పెరిగిపోయినాయి. నాకు తెలిసి నీకు ఒక 50 తులాలు ఉన్నది. 50 కేజీలు, నేను 50 కేజీలు కదా, నిలువెత్తు బంగారాన్ని నేను. కళలో కనమన్నారు, కథలు పడమనలేదు. ఎవరు చెప్పట్లేదు కాబట్టి నేను చెప్పుకుంటున్నా. మరి ఏం చేస్తా? అసలు ఎంత బంగారం ఉందిరా నీకు? లేదు, ఎంతో కొంత అయితే ఉంది, అంటే అన్ని కేజీలు కాదు, ఎంతో కొంత ఉంటది. అమ్మాయి అంటే బంగారం పిచ్చి లేకుండా అయితే ఉండదు, బంగారం పిచ్చి ఉండాలి. ఫస్ట్ నాకు శాలరీ రాగానే కొంచెం దాచి కొంచెం బంగారం కొనుక్కున్నాను అంతే. అన్ని అయితే చెప్పలేను, ఎంత ఉందో తెలియదు, కానీ కొంచెమే ఉంది. ఎంతో తెలియనంత బంగారం మన శ్రీజ దగ్గర ఉంది తెలుసా? ఇలాంటిది అయితే ఎంత బాగుంటుందో తెలియలేనంత బంగారం ఉంటే.